to my party, we're just getting నమస్తే గైస్, మన ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త న్యూ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ విత్ 5.1 ఛానల్ సౌండ్ బార్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. ఆ సౌండ్ బార్ యొక్క ప్రైస్, దీని యొక్క ఫ్యూచర్స్ అన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ సౌండ్ బార్ ఏంటి అనుకుంటున్నారు? ఈ పేరు చెప్పగానే పూనకాలు లోడింగ్ అయితే అవుతుంది భయ్యా, ఎందుకంటే ఆ సౌండ్ బార్ నుంచి వచ్చే ఆడియో మీకు నెక్స్ట్ లెవెల్కి అయితే ఉంటుందన్నమాట. అదేంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే JBL అనమాట. అయింది కదా పూనకాలు లోడింగ్ కదా. సో పూనకాలు లోడింగ్ అయ్యే విధంగా JBL నుంచి సరికొత్త సౌండ్ బార్, అది కూడా 5.1 ఛానల్ సపోర్ట్ తోటి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి, డాల్బీ విజన్, అలాగే వీళ్ళు 360 డిగ్రీస్ ఆడియో సరౌండ్ సిస్టమ్ని కూడా ఈ యొక్క సౌండ్ బార్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఈ యొక్క సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే JBL బార్ 500 Pro సౌండ్ బార్ అన్నమాట. ఇది 5.1 ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది విత్ వైర్లెస్ సబూఫర్ అయితే ఉంటుంది. చాలా వరకు చాలా మంది అయితే అడిగారు, భయ్యా వైర్లు అయితే ఎక్కువ అవుతున్నాయి, సో వైర్లెస్ సౌండ్ బారు డాల్బీ అట్మాస్ 5.1 ఛానల్ చెప్పండి తక్కువ ప్రైస్లో అయితే అంటున్నారు. సో ఇదొక ఎగ్జాంపుల్ అయితే అవుతుంది మీకు. వైర్లెస్ సబూఫర్ తోటి సౌండ్ బార్, అది కూడా 5.1 ఛానల్ అండ్ ప్రీమియం JBL సౌండ్ బార్ అయితే అవుతుంది ఇది ఖచ్చితంగా. మరి దీని ప్రైస్ గురించి, దీని స్పెసిఫికేషన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. JBL బార్ 500 Pro సౌండ్ బార్ వచ్చేసరికి మనకు సౌండ్ బార్ అయితే ఉంటుంది, సబూఫర్ అయితే ఉంటుంది. ఈ సబూఫర్ చెప్పాను కదా, వైర్లెస్ సబూఫర్ అయితే అన్నమాట. అండ్ మరి ఈ యొక్క సబూఫర్ యొక్క డ్రైవర్స్ ఎంత అన్నట్లయితే 8 ఇంచెస్ డ్రైవర్స్ తోడైతే డౌన్ ఫైరింగ్ అవుతూ ఈ యొక్క సబూఫర్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. బికాస్ ఆఫ్ దాట్ మీకు థ్రిల్లింగ్ థంబింగ్ బేస్ ఎఫెక్ట్ రావడం కోసం ఇలా వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారు. 8 ఇంచెస్ డ్రైవర్స్ని దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారనమాట. మరి సౌండ్ బార్ గురించి మాట్లాడుకోవాలంటే సైడ్ వచ్చేసరికి ఏకంగా 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ యొక్క సౌండ్ బార్కి సైడ్లో వచ్చేసరికి కూడా మరొక స్పీకర్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇలా మనకు అన్ని స్పీకర్ సెటప్ తోటి ఈ యొక్క సౌండ్ బార్ ఆక్యుపై చేసి అయితే తీసుకుని అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. మరి సౌండ్ బార్ యొక్క సబూఫర్ యొక్క మరి ఆడియో అవుట్పుట్ ఎంత అని మాట్లాడుకున్నట్టయితే టోటల్గా మాట్లాడుకుందాం. మొదటిగా 590 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. నియర్ బై 600 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ 5.1 ఛానల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్. సింప్లీ సూపర్ అనేది చెప్తాను. మరి ప్రైస్ కూడా మ్యాటర్, ఆ ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సబూఫర్ యొక్క ఆడియో అవుట్పుట్ ఎంత అంటే ఏకంగా 300 వాట్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి సౌండ్ బార్ యొక్క వాట్స్ ఎంత అనేది 290 వాట్స్. టోటల్ ఆడియో అవుట్పుట్ వాట్స్ 590 వాట్స్, నియర్ బై 600 అయితే అవుతుందన్నమాట. సో మరి ఈ సౌండ్ బార్ ఇలా అయితే ఉంటుంది. మరి సౌండ్ బార్లో మనకు ఫ్రంట్ సైడ్ సరికి LED ఇండికేటర్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క LED ఇండికేటర్లో మనం అన్ని అయితే చెక్ చేసుకోవచ్చు, వాల్యూమ్ తక్కువ చేసుకోవచ్చు, ఎలాంటి సోర్స్ నుంచి కనెక్ట్ అయ్యాము, అండ్ మనం యాపిల్ ఎయిర్ప్లే నుంచి వైఫై కనెక్ట్ అయిందా లేదా, ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనకు ఒక LED ఇండికేటర్లో అయితే కనబడతాయి అన్నమాట. సౌండ్ బార్ యొక్క ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ 4K పాస్ త్రూ అయితే చేస్తుంది అనమాట. ఈ యొక్క HDMI పోర్ట్ నుంచే మనకు పాస్ త్రూ అయితే చేస్తుంది, అది కూడా మీకు అన్కంప్రెస్డ్ ఆడియోని అయితే అంటున్నారు JBL. ఈ యొక్క సౌండ్ బార్ లో టాప్ పొజిషన్ లో మనకు టచ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ టచ్ కంట్రోల్ ప్లస్ అండ్ మైనస్ అంటే వాల్యూమ్ తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం, అండ్ సోర్స్ యొక్క బటన్ కూడా ఇస్తున్నారు. ఆ సోర్స్ మనం ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాం, బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయ్యామా, HDMI త్రూ కనెక్ట్ అయ్యామా, ఆప్టికల్ నుంచి కనెక్ట్ అయ్యామా, ఎందుకంటే చాలా మంచి ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇలాంటి ఫీచర్స్ అన్ని కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క సౌండ్ బార్ లో. ఈ JBL బార్ 500 Pro లో సరికి మరొక అద్భుతమైన ఫీచర్, అదే మల్టీ బీమ్ టెక్నాలజీ. మల్టీ బీమ్ టెక్నాలజీలో ఎలా ఉంటుంది అంటే దీన్ని ఆన్ చేసుకుంటే మీకు వచ్చేసరికి లైక్ 360 డిగ్రీస్ మీకు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని కూడా అయితే తెలియదు. అలాంటి మల్టీ బీమ్ టెక్నాలజీని 360 డిగ్రీస్లో అయితే తీసుకుని అయితే వస్తున్నారు విత్ డాల్బీ అట్మాస్ తో అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది, ఎందుకంటే ఇది ప్రీమియం సెగ్మెంట్ మామూలుగా అయితే తీసుకుని అయితే ఫ్లాగ్షిప్ సెగ్మెంట్స్ అయితే నేను చెప్పుకోవచ్చు. JBL సరికొత్త న్యూ సౌండ్ బార్ 500 Pro 5.1 ఛానల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్. ఈ యొక్క సౌండ్ బార్లో మనం మోడ్స్ నుంచి మార్చుకోవచ్చు, అలాగే ఈక్వలైజర్. అండ్ అది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ సౌండ్ బార్లో వచ్చే సౌండ్ వాళ్ళు అంటే కంపెనీ నుంచి వచ్చేది ఏవైతే ఈక్వలైజర్స్ అయితే ఉంటాయో అవి మీకు నచ్చకపోతే JBL యాప్ అయితే ఉంటుంది. ఈ యొక్క JBL యాప్ మీ మొబైల్లో యూజ్ చేసుకొని మీరు ఈక్వలైజర్ మోడ్స్ని కూడా అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. లైక్ మీకు కావాల్సిన విధంగా మీరు కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు ఈక్వలైజర్స్ని. అలా ఈ యొక్క JBL యాప్ కూడా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి ఈ యొక్క సౌండ్ బార్లో మల్టీ ఫీచర్స్ సపోర్ట్ అయితే ఉంది. మల్టీ ఫీచర్స్ అంటే లైక్ యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది,
అలెక్సా సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అండ్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. సో ఇలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని హై హెడ్డెక్ అంతా పడే బదులు యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ తోటి మనం మ్యూజిక్ వినొచ్చు. క్రోమ్ కాస్ట్ నుంచి కూడా మనమైతే మ్యూజిక్ అయితే వినొచ్చు. సింపుల్గా 1 నిమిషం అయితే పడుతుంది, అంత 1 నిమిషం కూడా పడదు మీకు. సింపుల్ హాఫ్ సెకండ్ అయితే అనుకోండి. యాపిల్ ఎయిర్ప్లే 2 అయినా క్రోమ్ కాస్ట్ నుంచి అయినా మీరు మ్యూజిక్ వినాలనుకుంటే బ్లూటూత్ కొంచెం హెడేక్ అనేది చెప్తాను. అండ్ అలాగే బ్లూటూత్ నుంచి వచ్చే ఏదైతే సౌండ్ అయితే ఉంటుందో దానికంటే మీకు డైరెక్ట్ వైఫై 3 యాపిల్ ఎయిర్ప్లే 2 అండ్ క్రోమ్ కాస్ట్ నుంచి వచ్చే సౌండ్ అనేది ది బెస్ట్గా క్లారిటీగా అండ్ ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ అలాంటి సపోర్ట్ చేసే సౌండ్ బార్ అయితే వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సౌండ్ బార్లో కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. HDMI సపోర్ట్ అయితే ఉంటుంది విత్ EARC ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీ యొక్క టీవీలో వచ్చేసరికి ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ టీవీ సపోర్ట్ అయ్యి ఉన్నట్లయితే మీరు పెట్టారనుకోండి, మీకు 4K డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ నుంచి 4K పాస్ త్రూ అయితే చేసి ది బెస్ట్ ఆడియో ఎన్హాన్స్డ్ రిచ్ కంటెంట్ ఆడియోని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు కంటెంట్ చూస్తుంటారు, అలాగే రిచ్ ఆడియోని కూడా అయితే చూస్తుంటారు ఆ యొక్క HDMI త్రూ అనమాట. అండ్ మరొకటి ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ నుంచి కూడా మీరైతే మంచి ఆడియోని అయితే వినొచ్చు. అండ్ అలాగే ఈ బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క సౌండ్ బార్లో USB సపోర్ట్ అయితే చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్. బట్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది JBL వచ్చేసరికి మనకు తక్కువ ప్రైస్లో తీసుకురాదు రాదు. అందులోటి మనకి ఇలాంటి మంచి ఫీచర్ సపోర్ట్ తోటి డాల్బీ అట్మాస్ 590 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. కాబట్టి దీని యొక్క ప్రైస్ సరికి 49,999కి అయితే పెట్టారన్నమాట. నియర్ బై 50,000. మరి ఈ యొక్క 50,000లో మీరు ఒక మంచి సౌండ్ బార్, అది కూడా ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాగ్షిప్ కేటగిరీలో JBL నుంచి సరికొత్త న్యూ సౌండ్ బార్, ఈ యొక్క సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి యూజ్ అయితే చేయండి. తక్కువ ప్రైస్లో చెప్పండి భయ్య డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ది కావాలి అన్నట్లయితే ఫిలిప్స్ రీసెంట్గా ఒక సౌండ్ బార్ అయితే లాంచ్ చేసింది. దాని గురించి కూడా వీడియో అయితే చేశాను. ఆ సౌండ్ బార్ వచ్చేసరికి 5.1 ఛానల్ అయితే కాదు, 3.1.2 ఛానల్. అండ్ ఈ యొక్క సౌండ్ బార్లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండవు, ఏవైతే మనకు చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారు కదా JBLలో. బట్ అలాంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు. ఓన్లీ డాల్బీ అట్మాస్ ERC మాత్రమే అయితే ఉంటుంది. అలాగే మనకి ఇంత ఆడియో అవుట్పుట్ అయితే ఉండదు, చాలా తక్కువ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. వాటి గురించి కూడా అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి నేను 500 వరకు అయితే లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయితే ఫిలిప్స్ గురించి కూడా అయితే వీడియో అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అని అయితే అనుకుంటూ, వీడియోకి లైక్ చేస్తారైతే అనుకుంటూ, మరి ఈ వీడియోని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారైతే అనుకుంటూ, అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బై చేస్తారైతే అనుకుంటూ, మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవుతారైతే అనుకుంటూ, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy.